నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత పార్లమెంటు డిసెంబర్ 4 మొదలై 22 వరకు డిసెంబర్ 22 వరకు 18 రోజుల పాటు సాగింది. అయితే అనేక కీలకమైన బిల్లుల మీద సమగ్రమైన చర్చ జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా సుమారు 146 మందిని పార్లమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలు అందరూ దాదాపుగా సస్పెన్షన్కు గురయ్యారు. పార్లమెంటు భద్రతకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తడంలో అటు ప్రభుత్వం, ప్రధాని, హోంమంత్రి సమాధానం చెప్పాలని బలమైన డిమాండ్ చేశారు. అది నెరవేరకపోగా అనేక కీలకమైన బిల్లులు, ఎన్నికల సంఘంలో మార్పులు, ఎన్నికల సంఘం నియామకాలని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నది. అలాగే దశాబ్దాలుగా ఉన్న సిఆర్పిసి, ఐపీసీలో కీలకమైన మార్పులు చేస్తూ న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాలు తీసుకొచ్చారు. వీటి మీద లోతైన చర్చ జరిగిందా? పార్లమెంటు బహుశా ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే పార్లమెంట్ సమావేశాలు తప్ప జనరల్ ఎలక్షన్ లోపు మరో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం లేదు. ఏం జరిగింది ఈ పార్లమెంట్ సెషన్లో? ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు జరిగినాయా? లోతైన చర్చ జరిగిందని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లైవ్లో ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ సత్యమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. స్టూడియోలో మనతో సామా రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు చెప్పండి, ఎన్నికల కౌంటింగ్ అయిన మరుసటి రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. సరే, 2-3 రోజుల పాటు ఈ ఎన్నికల ఫలితాలు, ఈ గొడవ, బీజేపీ కాస్త అక్కడ ఒక 3 నార్త్ ఇండియన్ స్టేట్స్లో స్వీప్ చేయటం, ఇదంతా ఒక భాగం అయితే పార్లమెంటు వింటర్ సెషన్ ఇది చాలా కీలకమైన సెషను. చాలా అంశాలు చర్చకు వస్తాయని ఆశించాం. తొలి రోజు నుంచి వీళ్ళు ఆందోళన చేయటం, వాళ్ళు సస్పెండ్ చేయటం, బహుశా నాకు తెలిసి మీరు చెప్పాలి, ఇప్పటిదాకా ఒకేసారి ఒక సెషన్లో ఇంతమందిని సస్పెండ్ చేసిన ఘటన డిసెంబర్ 13 పార్లమెంట్ మీద దాడి తర్వాత ఇక మొత్తం చర్చ దాని వైపు డిమాండ్ వచ్చింది. వాళ్ళు ఆ చర్చ పెట్టలేదు. ఎలా అర్థం చేసుకోవాలి? సార్ గారు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది కళంకం తెచ్చేటువంటి ఉదంతం. డిసెంబర్ 13వ తారీఖున ఒక 2 యువకులు కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంట్ భవనంలో గ్యాలరీ నుంచి సభలోకి దూకడం అంటే భద్రత పైన దేశ ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఎలా జరిగింది ఇది అని. అంతటి ఉపద్రవం జరిగిన తర్వాత పార్లమెంటుకే భద్రత లోపించినటువంటి ఘటన జరిగిన తర్వాత పార్లమెంట్ సభ్యులు సహజంగానే ఆందోళన వ్యక్తం చేయడం, కేంద్ర హోంమంత్రి గాని, ప్రధానమంత్రి గారు గాని అధికారికంగా సభలో ఒక ప్రకటన చేయాలి. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, భద్రతా లోపం ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపడతారు అనేటువంటిది సహజసిద్ధమైనటువంటి డిమాండ్. దాన్ని అంగీకరించడానికి ప్రభుత్వం ఎందుకు భేషజాలకు వెళ్ళిందో అర్థం కాదు. ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఈ విషయాలు కూడా ప్రస్తావించారు. కానీ అదే అత్యున్నత చట్టసభలో ప్రకటన చేస్తుంటే అందరూ ఊపిరి పీల్చుకునేవాళ్ళు. స్పీకర్ గారు ఏదో మాట్లాడారు, చెప్పారు, ప్రెమిసెస్ ఆయన కంట్రోల్లో ఉంటుంది. అందువల్ల ఆయన ప్రకటన ఎవరు తప్పుపట్టడంలా. కానీ దేశానికి నాయకత్వం వహిస్తున్నది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి అధినేత మోడీ గారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడితే బాధ్యతాయుతంగా, సముచితంగా ఉంటుందని రాజ్యసభలో, పెద్దల సభలోను, లోక్సభలోను ఘటన జరిగిన చోట డిమాండ్ చేశారు. దానికి లోక్సభలో 100 మందిని దఫాలుగా డిసెంబర్ 14 మొదలుకొని నిన్నటి వరకు, అలాగే రాజ్యసభలో 46 మందిని సస్పెండ్ చేయడం, వాళ్ళ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేయడం. మీరు ప్రస్తావించినట్టు టిఆర్పిసి, ఐపీసీ లేదా ఎన్నికల ప్రధాన కమిషనరు, ఇతర కమిషనర్ నియమించేటువంటి దానికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టడం, చర్చ లేకుండా ఆమోదించడం. ఇక పార్లమెంటుకు
దాని మీద ఉండేటువంటి విశ్వాసం ప్రజలకు ఏ విధంగా బలపడుతుంది? ఓకే. ఈరోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీదనే దాడిగా చూసే ప్రమాదం ఉన్నది కదా. రాబోయే ఎన్నికల పూర్వరంగంలో ఏమి సందేశం ఓటర్లకు, దేశ ప్రజానికానికి ఇస్తున్నారు? అసలు అంతర్జాతీయ సమాజమే ఈరోజు భారత పార్లమెంట్ పని విధానం, ఈ సస్పెన్షన్ల యొక్క ప్రక్రియ, దీన్నంతా చూస్తే భారత ప్రజాస్వామ్యం పట్లనే ఒక విధమైనటువంటి చులకన భావం ఏర్పడుతుంది కదా. ఓకే. ఓకే. గతంలో ఎప్పుడు కూడా భారత పార్లమెంట్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంతమందిని ఒక సెషన్ లో సస్పెండ్ చేసినటువంటి ఘటనే మనకు లేదు చరిత్రలో. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. అంటే మామూలుగా అయితే పార్లమెంట్ అందులో కొత్తగా నిర్మించుకున్న పార్లమెంట్ భవనం సెక్యూరిటీ సంబంధించి మంచి ప్రికాషన్స్ ముందే తీసుకొని ఉండొచ్చు, కానీ జరగలా. ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. దీని మీద ప్రభుత్వానికి అంటే అంత పట్టింపు ఉండాల్సిన అవసరం ఉంది. జరిగింది ఇదేది పెద్ద భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ కూడా ఏం కనపడలే మనకి. ఎవరో ఇద్దరు వాళ్ళు కూడా ఏదో సెన్సేషన్, నిరుద్యోగం మీద మేము ఒక చర్చ రావడం కోసం చేసామని ఏదో చెప్తా ఉన్నారు. ఏం జరిగిందో చూడాలి. కానీ ఎందుకని ప్రభుత్వం దాని మీద ప్రధాని కానీ హోమ్ మినిస్టర్ కానీ స్పందించలేదనుకుంటున్నారు? మీరు కూడా దాని మీద పట్టుపట్టడం ద్వారా మొత్తం సభ జరగలేదని విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు? మొత్తం 6 అయితే డిసెంబర్ 13 తారీఖు జరిగినటువంటిది అంటే ఏం జరగలేదు కాబట్టి మనం ఈరోజు చర్చ దానికి పెద్ద సీరియస్నెస్ జరిగేది ఎగ్జాక్ట్లీ అక్కడ ఇష్యూ అనేటటువంటిది జరిగిందా జరగలేదా కాదు. ఏదైతే కట్టుదిట్టమైనటువంటి భద్రత, అసలు మొత్తం ప్రపంచంలో లేనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత వలయంలో దాటి మరి మన యొక్క కొత్త పార్లమెంట్లకు రావాలని చెప్పి పతాక శీర్షికలల్లా అడ్వాన్స్డ్ మోడర్నైజేషన్, అడ్వాన్స్ టెక్నాలజీ, తర్వాత అన్ని రకాలుగా కూడా బెటర్ పార్లమెంట్ అనేటటువంటి అట్లాంటప్పుడు 6 అరడజన్ మంది అని అంటే ఒక ఇద్దరు మాత్రం మనకు అక్కడ కనిపించరేమో. దీని బ్యాక్ డ్రాప్ లో ఉంటున్నటువంటి వ్యక్తులు, వీళ్ళకి అసలు విజిటర్స్ పాస్లు ఇచ్చినటువంటి ప్రతాప్ సింహ, మైసూర్ కి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ, ఈడ సభలో ఉంటున్నటువంటిది అలాంటే కలర్ బాంబులో లేకపోతే కలర్ జల్లేటటువంటి అదే స్మోక్ కి సంబంధించి మనుషులు పీల్చుకుంటే చచ్చిపోయేటటువంటి తెచ్చుంటే పరిస్థితి ఏంటిది? ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఎవరు దానికి బాధ్యత? ఈడ జరగాల్సింది ఏంటిది అని అంటే ఎవరికేం కాలేదు కదా అనే చర్చ కాదు. ఇంతమందిని దాటి లోపలికి ఎట్లా వచ్చిర్రు దానిపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పారదర్శకంగా పార్లమెంట్ సాక్షిగానే ఈడ భద్రత లోపాలు కనిపిస్తున్నప్పుడు మరి పక్క దేశం నుంచి చైనా అయినా పాకిస్తాన్ అయినా భద్రత అనేటటువంటిది ఎట్లా విశ్వసించాలనేటటువంటి ఒక అనుమానం వస్తుంది. దాని మీద పారదర్శకంగా మరి ఒక దానికి ఎంక్వైరీ పెట్టండి, పారదర్శకంగా పార్లమెంట్ లో చర్చ పెట్టండి, తర్వాత మన దేశంలో ఉంటున్న ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా చూపిద్దామన్నారు. దీంట్లో తప్పేముంది మీరు చెప్పండి ఒకసారి. సరే, ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి ఈ మొండి పట్టు ఏంటిది? అవసరమైతే సస్పెన్షన్ 146 మందిని అటు అప్పర్ హౌస్ లో ఇటు లోవర్ హౌస్ అంటే లోక్సభలో ఇడ 100 మందిని, పైన రాజ్యసభలో 46 మందిని సస్పెండ్ అయినా చేస్తాం. కానీ మీరు అడిగినందుకు పారదర్శకంగా మాత్రం వ్యవహరించాలనేటటువంటి మొండి పట్టు దేనికి? ఇది మనకు కావాలి. ఇది నేను అంటుంది. ఇప్పుడు పోయినసారి ఎన్నికల కంటే ముంగట కూడా పుల్వామా ఘటన మనం చూసినాం. 40 మంది మరి జవాన్లు చనిపోతే దాని తర్వాత జవాన్ల శవాల మీదకించి మరి ఓట్లేయండి, మాకు కనికరించండి అని స్వయాన ప్రధానమంత్రి గారు అడిగినటువంటి అది కూడా మనం చూసినాం. తర్వాత ఈరోజు పూంచ్ లో కూడా మళ్ళీ అదే చచ్చిపోతా ఉన్నారు. సేమ్ కాన్వాయ్లు, సేమ్ సెక్యూరిటీ, మూడోది కూడా జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితులల్లా మనము ఒకసారి జరిగింది ఎన్నికల కంటే ముంగట ఇట్లాంటి హైడ్రామాలు మీరు ఒక్కసారి గమనిస్తే ఎంతసేపు ఒక మనుషులకు కావాల్సినటువంటి ఉద్యోగాల మీద చర్చ జరగట్లేదు, లేకపోతే ధరల మీద చర్చ జరగట్లేదు, భద్రత మీద చర్చ జరగట్లేదు, లేకపోతే అభివృద్ధి మీద చర్చ జరగట్లేదు. ఎంతసేపు విద్వేషాలు, గ్రూపులు, లేకపోతే ఈస్ట్లు, వెస్ట్లు, లేకపోతే నార్త్లు, సౌత్లు, లేకపోతే కమ్యూనిటీల మధ్యలో చిచ్చులు. ఎంతసేపు బీజేపీకి సంబంధించినటువంటి చర్చ దేని మీద జరుగుతుంది అని అంటే, లేకపోతే పాత చట్టాలకి పేర్లు మార్చి 1-2 ప్రావిజన్స్ ని మార్చేసి అది కూడా ఏంటంటే మేము బుల్డోజ్ చేస్తున్నాం, మేము చాలా బలవంతులం అనేటటువంటి ఒక అప్రజాస్వామ్యమైనటువంటి తీరు ఏదైతే బీజేపీ చేస్తా ఉందో ఇది భారతీయ సంస్కృతి కాదు. ఉభయ సభల్లో జరగాల్సినటువంటిది అన్ని కూడా ప్రతిపక్షాలకు ఉండేటటువంటి హోదా, వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ని కూడా స్వాగతించి ప్రజలకు ఏది మంచిది, ఈ దేశానికి ఏది మంచిది అనేటటువంటి దాంతో వచ్చినటువంటి అవుట్పుట్స్ తో బెటర్ యాక్షన్ తీసుకొని వచ్చేటటువంటి దానికోసం మనకు ఆ సభలు ఉన్నాయి. కానీ బుల్డోజ్ చేసి చర్చనే వద్దు మీతో లేదని చెప్పి వెనకటికి కూడా మీకు గుర్తుందా 3 రైతు నల్ల చట్టాలను కూడా 3 నిమిషాలలో పాస్ చేశారు. 3 నిమిషాలలో పాస్ చేస్తే తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 760 మంది సంవత్సరం పాటు
రోడ్ల మీద ఉండి చచ్చిపోయిన తర్వాత 2 చేతులు ఎత్తి జోడించి మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాపస్ తీసుకున్నారు. ఇది ఏ రకంగా కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ప్రజాస్వామ్యము అక్కడ ఉంటున్నటువంటి సర్వోన్నతమైనటువంటి సభలలో లేనప్పుడు, చెప్పేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడనే హరించినప్పుడు ఇక క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి సామాన్యుడి యొక్క పరిస్థితి ఏంది? దాని కులం తోటి లేకపోతే ఒక మతం తోటి దాని ఒక లేకపోతే ఇంకొక సంఘం తోటి కమ్యూనిటీ తోటి ఆపాదించి మాట్లాడతారా? స్పీకర్ కి సంబంధించినటువంటి జాటికి సంబంధించినటువంటి వాళ్ళని మీరు కించపరిచి మాట్లాడరని చెప్పి మాట్లాడితే అంతకు మించినటువంటి నీచం ఏముంటది? మీరు డివైడ్ చేస్తున్నారు సభని మీ ఆలోచన. వారి యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మీరు చూడండి. అట్లంటే మరి మల్లికార్జున్ ఖర్గే గారిని మాట్లాడనీయలేదు, అలా కూడా సస్పెండ్ చేసిన అంటే దళితులను బహిష్కరించినట్టే అందామా? లేకపోతే ఉంటున్నటువంటి మొత్తం 146 మందిని కూడా అన్ని రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. అసలు భారతదేశంలో ఏ కమ్యూనిటీస్ మాట్లాడద్దు, కొంతమంది మేము మాత్రమే హుకుం జారీ చేస్తాం అనేటటువంటి ఒక అథారిటేటివ్ పోకడ అని చెప్పి మనం అంటామా? డెమోక్రాటిక్ కాకుండా అథారిటేటివ్ కనిపిస్తుంది కదా. అందులో ఇంకొకటి, సభ్యులు మొత్తం బయట ఉంటే నువ్వు చట్టసభలలో చట్టాలు పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? చర్చ అనేటటువంటిది లేదు. గతంలోనే గడ్డి తిన్నారు కదా, అది జరిగిందా లేదా? 2 చేతులు జోడించి చెప్పారు ప్రధాని, చెప్పలేదు. మరి అసొంటప్పుడు ఈసారి కూడా ఇట్లాంటి చేస్తుంటే రేపొద్దున ఎట్లాంటి సంకేతాలు మనం ఇస్తున్నాము? పుల్వామా తర్వాత మన యొక్క సోల్జర్లను కాపాడుకునేటటువంటి తీరు లేదు. సోల్జర్లను కాపాడుకోలేటువంటి తీరు పక్కకు అక్కడ పెడితే ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ లో కూడా సెక్యూరిటీ బ్రీచ్ అయింది. కనీసం పారదర్శకంగా విచారణ చేయండి అంటే సభ్యులైనా బయటికి వెళ్ళకూడదు, కానీ మేము మాత్రం విచారణ చేయమనేటటువంటి పోకడ దేనికి నాంది? ఒక్కసారి మనతో సత్యమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. సత్యమూర్తి గారు, ఇక్కడ ఇదేదో బయట జరిగిన సంఘటన పార్లమెంట్లో వేస్తే ఇది పార్లమెంట్లో చర్చ కాదని మనం మాట్లాడతాం. కానీ కొత్తగా కట్టుకున్న పార్లమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక పెద్ద ఈవెంట్గా, మెగా ఈవెంట్గా దాన్ని దఫాలుగా హైలైట్ చేసి ప్రభుత్వమే దాన్ని చాలా భారీగా నిర్మించారు. ఇలాంటి చోట ముందే బలమైనటువంటి సెక్యూరిటీ మెకానిజమ్స్ పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు సిఐఎస్ఎఫ్కి ఇచ్చింది ఇప్పుడు కాదు, అప్పుడే ఇచ్చి ఉండొచ్చు. అది జరగల. రామ్మోహన్ గారు అన్నట్టు అదేదో ఉత్త కలరు స్మోక్ బాంగ్స్ కాబట్టి ఏం కాల. నిజంగా ప్రాణాలు పోయే పాయిజనస్ గ్యాస్ అట్లాంటివి ఏమన్నా అందులో ఉండుంటే ఏమయ్యేది? అది కదా మనం ఇప్పుడు కూడా వర్స్ట్ కేసు కదా ఆలోచించాలి. దీని మీద జరిగింది అందరితో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇదేదో పాలసీ మ్యాటరు లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తున్నది కాదు, భద్రతకు సంబంధించిన విషయం. ఎందుకు అంత ప్రభుత్వం తాబట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా దాని మీద ప్రధానో లేకపోతే కనీసం హోంమంత్రి గారు సభలో మాట్లాడుంటే బాగుండేది. లేదు ప్రతిపక్షాల అభిప్రాయం ఇది కాదు, ఇట్లా చేద్దామయ్యా, మనందరం కూర్చొని మాట్లాడుకున్న దగ్గర సెక్యూరిటీ లేకపోతే ఎట్లా అన్న ఒపీనియన్ తీసుకోకుండా ఒక బుల్డోజ్ చేసేలాగా ఎందుకు వ్యవహరించారు అన్నది పెద్ద ప్రశ్న. ఏం చెప్తారు? సార్, ముందుగా అందరికీ నమస్కారం. మీరందరికీ కూడా ఇప్పుడు మీరు స్పీకర్ గారు ఏం చెప్పారు, అన్ని పార్టీలు కలిపి మీటింగ్ పెట్టారు కదండి. ఇప్పుడు స్పీకర్ గారు దానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా జరిగిన సంఘటన దురదృష్టకరం, దీన్ని రాజకీయం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అల్లరి చేయాలని తప్ప ఇప్పుడు ఇది ఇలాంటి సంఘటనలు జరగకూడదండి. జరగడం దురదృష్టం. అంటే ఒక ప్రశ్న సత్యమూర్తి గారు, అంటే దీని మీద ఎవరు మా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడినా సభలో మాట్లాడితే రాజకీయం అనే అనొచ్చా? అంటే వాళ్ళు అసలు మాట్లాడకముందే మీరు రాజకీయం అనేస్తా ఉన్నారు, అది పాయింట్. అలా కాదండి, నేను అనేది సభలో మాట్లాడకూడదు అనలేదు, మాట్లాడచ్చు. కానీ దానికి ఒక డెకోరం ఉంటుంది కదా, ఒక డీసెన్సీ ఉండదా? అదే ఆ డెకోరం ఏర్పాటు చేయలేదనే కదా, చర్చ పెట్టుంటే గొడవ లేదు కదా. ప్రతిపక్షం ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి ఇలా కాదు ఇలా జరిగింది మనం సరి చేసుకుందాం అంటే గొడవ లేదు కదా. చర్చ డెమోక్రాటిక్ వే ఆఫ్ ఫంక్షనింగ్ అంటే అది కదా సత్యమూర్తి గారు. శ్రీనివాసరావు గారు, స్పీకర్ గారు ఏం చెప్పారు, రండి మీరు అందరూ మీ అందరి అభిప్రాయాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటా అని చెప్పారా లేదా? ఓకే, కాదు చెప్పారా లేదా లోక్సభ సాక్షిగా? సో వ్యక్తిగతంగా కానీ దీని మీద పార్లమెంట్ లో చర్చ జరగకూడదు అంటారు. జరగకూడదు అనలేదు, పార్లమెంట్ లో కూడా చర్చిద్దామన్నారు. కానీ మీరు ఫలానా వ్యక్తే దానిలో ప్రకటన చేయాలి, నువ్వు రావాలి, నువ్వు నుంచోవాలి, నువ్వు కూర్చోవాలి అని చెప్పేటువంటి హక్కు ఏ పార్లమెంటేరియన్కి ఉండదండి. ఎవరికి ఉన్న ప్రిరోగేటివ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రధానమంత్రి గారిని స్పందించమన్నారు, హోంమంత్రి గారిని స్పందించమన్నారు, మీరు స్పందించకుండా అంత మంకుపట్టు ఏంటిది? మరొక విషయం సార్, కాదు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సత్యమూర్తి గారు రాజకీయాలు చేయొద్దంటే సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి, నాకు తెలియని అడుగుతున్నా, మీరే జవాబు చెప్పండి. రాజకీయాలు చేయొద్దు అని అంటే సపోజ్ పక్క దేశంతో యుద్ధం చేస్తున్నాం అనుకోండి, మనమే కొట్లాడుకుంటుంటే ఇది దేశానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన విషయము, మనం కొట్లాడుకోవద్దు రాజకీయాలు చేయొద్దంటే బాగుంటుంది. కానీ సొంత పార్లమెంట్లా
సెక్యూరిటీ బ్రీచ్ అయితే దాన్ని విచారణ చేపించి పారదర్శకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రాజకీయం కాదు, బాధ్యత. ఇది బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మీది. స్పందించకుండా ఉండడం అనేదానికి మీరు లేరు. రైట్, ఒకసారి సత్యమూర్తి గారు ఇప్పుడు మీరు ఒక విషయం, మీ అభిప్రాయం మీరు చెప్పారు, నన్ను మాట్లాడిస్తారు. మాట్లాడు, చెప్పండి సార్, చెప్పండి. ఇంటర్వ్యూ కాకండి. యా, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ సంఘటన దురదృష్టకరం అని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు, ల్యాబ్స్ అని కూడా ఒప్పుకున్నారు ఈ పొరపాటు కూడా. అయితే ఈ ఒకసారి జరుగుతుంది, ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఇందిరాగాంధీ ఎలా చనిపోయిందండి, రాజీవ్ గాంధీ గారు ఎలా చనిపోయారు, సెక్యూరిటీ బ్రీచ్ వాళ్ళు కాదా? ఓకే. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి జరగకూడదు. అంతకుముందు పార్లమెంట్ లో అటాక్ జరిగింది. సో దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతోంది. ఇప్పుడు మీరు ఇది చేయాలి, నేను నువ్వు నుంచోవాలి, నువ్వు కూర్చోవాలి, నువ్వే పుల్వామాలో ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు పూంచ్లో జరుగుతూనే ఉంది. మీరేం నేర్చుకున్నారు? సత్యమూర్తి గారు, ఇక్కడ పాయింట్ తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతారు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం తను చేయాల్సినటువంటి పని చేస్తుంది, దాని విచారణ జరుగుతున్నారు. అధికారులు ఏం చేయాలి, ఎవరిని? సత్యమూర్తి గారు, నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రధానినో హోంమంత్రి గారినో స్పందించండి అంటే మీరు నిల్చోండి, చేతులు కట్టుకోండి, గోడ కూర్చేయండి అని కాదు కదా. అట్లా ఎందుకు మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? ఇప్పుడు సభకి పెద్దలు వాళ్ళు, స్పీకరు హోదాపరంగా పెద్ద అయితే ప్రభుత్వ పరంగా వీళ్ళు కదా పెద్దలు. అయ్యా మీ సమాధానం కావాలని అడిగితే మీరు నిల్చోమంటారా, గోడ కూర్చేయమంటారా అంటే చెప్తా ఉన్నారు. అది సమస్య. సస్పెండ్ ఎందుకు చేశారు, సమాధానం చెప్పమని అడిగినందుకు కాదు, అల్లరి చేసినందుకు, అసభ్యంగా ప్రవర్తించినందుకు, ఒక డెకోరామ్ ని మెయింటైన్ చేయనందుకు. ఇప్పుడు సభా కార్యక్రమాలు జరపకుండా ఇప్పుడు ఇదే కాదు, ఏ ఒక్క చిన్న ఇష్యూ తీసుకునే వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 19 తారీఖు దాకా సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అదే రోజు అల్లరి గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది. స్పందించమంటే స్పందించకుండా ఉన్నందుకు దఫాలుగా సస్పెండ్ చేసుకుంటా పోయారు. 19 తారీఖు దాకా సస్పెండ్ చేసుకుంటా పోయినారు. అదే ఒక సీరియల్ లాగే నడిచిందిలేండి. రోజు కొంతమంది సస్పెండ్ అడిగిన వాళ్ళు స్పందించలేదు. చెప్పండి సత్యమూర్తి గారు. అదే చెప్తున్నాను సార్, నేను ప్రభుత్వం తను చేయాల్సిన పని తను చట్టపరంగా కొన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తుంది. స్పీకర్ అందరు సభ్యులు కూడా చెప్పారు, మీరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాను, నేను ఇది ల్యాబ్ జరిగింది, దీనికి పూర్తి బాధ్యత నాది అని చెప్పి స్పీకర్ చెప్పారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఇలాంటి ఘటనలు జరగకూడదు, కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతున్న హోంమంత్రి గారు కూడా చెప్పారు, అందరూ చెప్పారు. ఏం కావాలి వైపు నాకు అర్థం కాదు. అట్లాగే సార్, ఇప్పుడు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారితో సహా వాళ్ళ అగ్రనాయకుడితో సహా సభలో ఉన్నారు. ఒక్కోసారి ప్రధాని కూడా సభలో ఉంటారు. అదే సమయంలో నిజంగా ఏదైనా జరగరాంది జరుగుంటే, ఎందుకంటే మీరు చెప్పిన గతంలో పార్లమెంట్ మీద జరిగిన దాడి కనీసం బయట వాడు గన్నులు తీసుకొని బయట అటాక్ చేశాడు. ఇది పార్లమెంట్ లోపలికి వచ్చి సెంట్రల్ హాల్లోకి దూకి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. కొంచెం ఆ సీరియస్నెస్ కాస్త ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోవటంలో ఎక్కడో అది బహుశా మీకు చట్టం తనిపందం చేసుకుపోతుంది అని అంటే ఏం చేయలేం. కానీ ఒకసారి మళ్ళీ వస్తాను రామ్మోహన్ గారు. లక్ష్మణ్ గారు, సరే ఇది ఒక అంశం అయితే, దీన్ని ఈ నేపథ్యంలో కీలకమైన ఎంతో కీలక ఎన్నికల వ్యవస్థను మించింది లేదు మనకి. ఇవాళ ఎన్నికల వ్యవస్థ గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఇతర కీలకమైన వాళ్ళ నియామకాలు ఏదో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొంతమంది ఉండి కాస్త బ్యాలెన్స్గా జరిగేది. ఇప్పుడు అలా కాకుండా దాన్ని మార్చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతులకు వచ్చిందంటా ఉన్నాం. అలాగే అసలు శిక్షలు పడేది. ఇప్పుడు అమిత్ షా గారు చెప్తున్నది ఏంటంటే, గతంలో శిక్షకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. చాలా మౌలికమైన పీనల్ కోడ్స్నే మార్చేసి కొత్తవి తీసుకొచ్చింది. వీటి మీద ఎంతో చర్చ జరిగి ఉండొచ్చు. అది ఏమీ జరగకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఎన్నికల సంఘంలో మార్పులకు సంబంధించి, నియామకాలకు సంబంధించి ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? సార్ అన్మ్యూట్ చేయండి లక్ష్మణ్ గారు. యా సత్తార్ గారు, చాలా దీర్ఘకాలం ప్రభావం కలిగించేటువంటి చట్టాలను ఆమోదించుకోవడం జరిగింది. మీరు అన్నట్లు ఎన్నికలు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం, ఓట్ల జాబితాలను తారుమారు చేయటం, పాలక పార్టీలు ఇష్టారాజ్యంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం, రకరకాల సమస్యలతో భారత పార్లమెంటరీ వ్యవస్థ అప్రతిష్ట పాలైపోతున్నటువంటి నేపథ్యం.
ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి భారత ప్రజాస్వామ్యాన్ని నాణ్యమైనటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దాలని దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా, అనేక కమిటీలు నివేదికలు ఇచ్చినా వాటిని మాత్రం దుమ్ము దులిపి అమలు చేయడానికి పూనుకోకుండా ఈరోజు ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ని నియమించడం, కమిషనర్ని నియమించేదానికి ప్రభుత్వం తన చేతుల్లోకి తీసేసుకోవడం, ఓకే రాబోయే ఎన్నికల పూర్వరంగంలో ఏ విధమైనటువంటి సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటిది మనం అది తీవ్రమైనటువంటి సమస్యగా నేను చూస్తా ఉన్నాను. ఓకే ప్రధాన న్యాయమూర్తి నిష్పాక్షికంగానే ఉంటారు. న్యాయ వ్యవస్థకే అధిపతిగా ఉండేటువంటి ఒక మూడో సభ్యుడు అవును ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా పెద్ద పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి, అవును. ముగ్గురితో కూడినటువంటి కమిటీ ఉండేది. అవును దాంట్లో ప్రభుత్వం ఆధిపత్యం వహించాలి కాబట్టి అందులో పెట్టుకున్నారు. ప్రధానమంత్రి, ఆ న్యాయశాఖ మంత్రి, వాళ్ళిద్దరూ అంటే మెజారిటీ ఉంటే చాలు, వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఆ మాట కూడా చెప్పారు. అంతే హాజరు కాకపోయినా ఆ ఇద్దరు కమిటీ సిఫార్సు చేస్తే అది అమల్లోకి వచ్చేస్తుందని. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎన్నికల కమిషన్ తమ గుప్పెట్లో తీసుకోవడం. సో పూర్తిగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కూడా కాకుండా డైరెక్ట్ గా మీ ఆరోపణ డైరెక్ట్ గా సిబిఐని ఇప్పుడు పాలక అధికార పార్టీకి ప్రభుత్వానికి చిలకలాగా మారిపోయారు మీరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది గతంలో. Okay. సిబిఐ, ఈడీ అన్నింటినీ ఈ రోజు గుప్పెట్లో తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా అదే పద్ధతుల్లో చట్టపరంగా తీసేసుకున్నారు. దానికేం చెప్తారంటే ఎగ్జిక్యూటివ్ అనేది ఇతరులతో సంప్రదించాల్సిన పని లేదు, అది మాకున్నటువంటి అధికారం, న్యాయ వ్యవస్థకు దీంట్లో జోక్యం ఎందుకు, అది స్వతంత్రంగా పనిచేయాలి కదా. మరి దాన్ని స్వతంత్రంగా పనిచేయనిస్తున్నారా? ఓకే కానీ నాకు అక్కడ జడ్జీల నియామకం మొదలుకొని అన్ని కూడా తమ గుప్పెట్లోనే పెట్టుకుంటున్నారు కదా. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తర్వాత కూడా వాటిని ఆమోదించడం లేదు కదా. కాదు లక్ష్మణ్ గారు, నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించిందంటే మీరు ఏపీ నుంచి ప్రధానంగా ఏపీ రాజకీయాలు కూడా ఫాలో, ఇవాళ దీని మీద నిన్న పార్లమెంట్లో అక్కడ ఉన్న ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు చాలా దీన్ని పొగుడుతూ, అటు వైకాపా కావచ్చు ఇటు తెలుగుదేశం కావచ్చు, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు, ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని ఎన్నికల సంఘం మీద కలిపి, అంటే ఎలా చెప్పగలుగుతారు అలా? కొంచెం కాస్త ఆశ్చర్యంగా, అంటే చీఫ్ జస్టిస్ కంటే కేంద్ర మంత్రి న్యాయశాఖ మంత్రి ఉండటం విశ్వాసాన్ని పెంచుతుందని కనీసం చెప్పేది నమ్మటంగా, అంటే అది కూడా లేదు. పార్టీలు ఇలా తయారైన తర్వాత ఏం చేయాలి లక్ష్మణ్ గారు? గడచిన 10 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ చట్టాన్ని కూడా ఈ రెండు పార్టీలు క్రిటికల్ గా చూసినటువంటి దాఖలాలు లేవు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఓకే వాళ్ళ యొక్క నైజమే ఈ రోజు మోడీ గారికి వ్యతిరేకంగా ఉండకూడదు, ఉంటే ఇబ్బందులు పడతాం అనేటువంటి ధోరణి లేదు. పాలక ప్రతిపక్ష పార్టీలకు అలాంటి అభద్రతా భావం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాణ్యమైనటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దాలనే అంకిత భావం బలహీన పడిపోతుంది. అది దౌర్భాగ్యం, అది దౌర్భాగ్యం. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇవాళ ఇలాంటి అవకాశవాద వైఖరి ప్రదర్శిస్తా ఉన్నాయి. రెండవది సిఆర్పిసి, ఐపిసి, ఇది దీర్ఘకాలిక దీంతో ముడిపడినటువంటి అంశాలు. శిక్షలు విధించేటువంటి న్యాయస్థానాల యొక్క చేతులు కట్టేసేటువంటి, పోలీసు యంత్రాంగం యొక్క చేతులు కట్టేసేటువంటి, నేర పరిశోధన సంస్థల యొక్క చేతులు కట్టేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు దీని వెనకాల ఉన్నాయి. అంటే ఇప్పటికే ఎన్నికలలో నేరస్తులు పెరిగిపోతున్నారు, చట్టసభల్లోకి వచ్చేస్తున్నారు, చట్టాలు వాళ్లే చేస్తున్నారు అనే ఆవేదన చెందుతున్న పూర్వరంగంలో ఇక వీటిని కూడా మార్చేసిన తర్వాత నేరాలు ఏ విధంగా పెరిగిపోతాయి, నేరాలను నిరోధించేటువంటి వ్యవస్థలు ఏ విధంగా
నిష్క్రియగా మారిపోతాయి. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మిక శాఖకు కోరలు లేకుండా చేసేశారు. ఓకే, ఇష్టారాజ్యంగా కార్మికులను దోపిడీ చేయడానికి కార్పొరేట్ సంస్థలు లైసెన్స్ ఇచ్చేశారు. ఈ రోజు అలాగే ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేటువంటి ఒక దుష్ట ఆలోచన వీటి వెనకాల ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. లక్ష్మణ్ గారు మళ్ళీ సభ్యుల్ని, ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి చర్చ లేకుండా ఎన్నికలకు ముందు ఇలాంటి దుర్మార్గమైన చట్టాలను, అప్రజాస్వామిక చట్టాలను ఆమోదించుకోవడానికే ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించారేమో అనిపిస్తుంది. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రామ్మోహన్ గారు, ఇక్కడ ఇప్పుడు మామూలుగా చీఫ్ జస్టిస్ సమక్షంలో ప్రతిపక్ష నాయకులు ప్రధాని కలిసి నియామకాలు చేసినా కూడా చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘం విమర్శలు ఎదుర్కొంటాం. ఎందుకంటే వన్స్ ఆ సీట్లో కూర్చున్న తర్వాత అధికార పక్షానికి అనుకూలంగా లేకపోతే మనం చూస్తా ఉన్నాం చాలా మంది తర్వాత పెద్ద పెద్ద పదవులు సుప్రీంకోర్టు జడ్జీలుగా చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ప్రభుత్వాల్లో పదవులు తీసుకుంటా ఉన్నారు. ఆ విమర్శ ఎలాగో భరిస్తా ఉన్నారు. కనీసం అదేదో మొక్కుబడిగా ఏదో చీఫ్ జస్టిస్ గారి సమక్షంలో ప్రధాని ప్రతిపక్ష నాయకుడు కూర్చున్నాడని కనీసం కాస్త శంఖంలో పోసినట్టుగా అన్నా ఉంది. ఇప్పుడు అది కూడా లేకుండా పూర్తిగా ముగ్గురులో ఇద్దరు ప్రభుత్వం నుంచి, ఒకరు ప్రతిపక్ష నాయకుడు. ఆయన రాకపోయినా ఇక దీనికి క్వార్టరీ ఉందా లేదంటారు, దాన్ని మినిమం ఉండాల్సిన సంఖ్య ఉందా లేదా, ఇదేమి ముగ్గురు లేకపోతే వాయిదా పట్టం కూడా లేదు, బిల్లు పావాలు ఎవరు అపాయింట్ చేసి సంతకం పెట్టేయటమే. ఇది చేయటం ఎన్నికల సంఘం మీరు ఇప్పుడు చూస్తే ఇంకా 2-3 నెలలు ఎన్నికలు ఉండాలి. ఇప్పుడే పేపర్లు వచ్చేస్తుంది 7 నుంచి 10 దఫాలు ఎన్నికల సంఘం చెప్పాల్సిన మాట ముందే పత్రికల్లో వచ్చేస్తాం. ఏదో నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి. ఇది కనీసం ఆ శంఖంలో పోద్దాం అన్న ఆలోచన కూడా కాకుండా ఒక రకంగా ఇంత ధైర్యంగా నిర్ణయాలు ఏదనుకుంటుంది దాన్ని పొగిడే పార్టీలు, అది వేరే విషయం అనుకోండి. ఏంటి దీని వెనకాల ఆలోచన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫండమెంటల్ థింగ్ నుంచి మనం వద్దాం. ఓకే, అసలు ముందుంటున్నటువంటి ఏదైతే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించింది, ఎందుకంటే అదొక ఇండిపెండెంట్ గా పోవాల్సినటువంటిది, స్వతహాగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం ఉంటుంది. అట్లాంటప్పుడు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి దాన్ని ఫస్ట్ ఎంచుకునేటటువంటి వ్యక్తి ఎవరి మనిషి కాకుండా ఉండాలి. అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి చేతుల్లోనే పారదర్శకంగా వెలిగేటటువంటి ఎన్నికల సంఘాన్ని పెట్టాలి అనేటటువంటిది మన రాజ్యాంగం సూచిస్తుంది. ఆ సూచనలో భాగంగానే అధికార పక్షంలో నుంచి ప్రధానమంత్రి, ప్రతిపక్షంలో నుంచి ప్రతిపక్ష నేత, అదే విధంగా వీళ్ళిద్దరిని కూడా చూడండి, లెజిస్లేటివ్ బాడీని మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటా జ్యుడిషియరీలో హెడ్ అయినటువంటి చీఫ్ జస్టిస్ ఇలా ముగ్గురిని మెంబర్ చేస్తే, అంటే తూకం ఇట్లా పట్టుకుంటే ఇద్దరు కూడా సమానంగా న్యాయం అనేటటువంటి ఆయన రోల్ కూడా ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురు కలిసి సిఫార్సు ఎవరికి, మన రాష్ట్రపతి గారికి చేస్తే ఆయన అపాయింట్ చేస్తాడు. ఇది పాత చట్టం నడుస్తున్న పద్ధతి. ఇప్పుడు మీరు చూడండి, పార్లమెంట్ లో చట్టాలు చేసేటప్పుడు ఇక్కడ చీఫ్ జస్టిస్ రారు, ఎందుకంటే చట్టాల యొక్క సంరక్షణ అనేది మాత్రమే జ్యుడిషియరీ చేస్తారు. ఇక్కడ చట్టాలు అక్కడ ఆల్రెడీ ప్రతిపక్షాలని ఇట్లా 146 మందిని బయటికి ఎంటేసి చట్టాలు 3 నిమిషాలలో పాస్ చేసుకోవడం అంటే అయిపోయింది. ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించి ముగ్గురు, ఎవరెవరు? అధికార పక్షం, ప్రతిపక్షం, తర్వాత చీఫ్ జస్టిస్. ఈ జ్యుడిషియరీని బీకేసేస్తే ఎటు ప్రతిపక్షం అనేది ఇచ్చినా ఎక్కడైనా గిట్లనే బయటికి ఎంటేసేసి సిఫార్సు రాష్ట్రపతి గారికి ఇస్తే వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి ఎన్నుకోబడాలి. మేము అనుకుంటున్నట్టుగానే మీరు చెప్పినట్టుగా ముందుగానే మేమే నోటిఫికేషన్లు ఇచ్చి ఒక తోలుబొమ్మ లెక్క చేసేటటువంటి ప్రయత్నం, తద్వారా పారదర్శకతని తీసేసేయాలి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేయాలి. మేము అనుకుంటున్నటువంటి దాని ప్రకారమే ఎన్నికలు జరగాలి, మేము చెప్పినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీ మళ్ళీ. సో ప్రతిపక్ష నేతల మీద చర్యలు తీసుకోవచ్చు, అది ఎట్లాంటి ఆయుధం లాంటిది. చర్యలు తీసుకోవచ్చు, పోటీలో నుంచి తప్పించవచ్చు, ఏదైనా చేయొచ్చు. మాత్రమే తోలుబొమ్మ లెక్క వాళ్ళని పెట్టి ఈడ వీళ్ళు పెత్తనం చేసేయాలనేటటువంటిది ఈరోజు ప్రజాస్వామ్యం ముంగట కూని చేస్తుంటే కూడా ఈరోజు చోద్యం చూస్తున్నటువంటి దుస్థితి. ఇక ఎవరి కేసులు అనుకున్నాయి కాబట్టి, ఎవరి సర్వైవల్ వన్ కావాలి కాబట్టి సపోర్ట్లు కొడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితి. రీజనల్ పార్టీస్ తప్పక మీరు అన్నట్టు వారే అన్నారు భయపడి, ఎవరు స్వార్థం వాళ్ళది. మళ్ళీ మేము కాదంటే మా పాత కేసులు చూడి మమ్మల్ని లోపడేస్తారు అని చెప్పి, అంతకుమించి వేరే లేకపోతే దేశం కానీ, ప్రజలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, పారదర్శకత కానీ ఏ అంశాలు కూడా వాళ్ళ యొక్క దృష్టిలో ఎందుకు మెన్షన్ చేశానంటే చెప్పిన వ్యాఖ్యలు, నాయకులు చెప్పిన అటు 2 పార్టీల నాయకులు చెప్పిన వ్యాఖ్యలు చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు, ప్రజల్లో విశ్వాసం పెంచేటువంటిది, డైనమిక్ కాలానికి తగ్గట్టుగా అని చెప్పి కొన్ని పెద్ద పెద్ద పదాలు వాడారు. అది ఎట్లా అన్నది మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామ్మోహన్ గారు కంప్లీట్ చేయండి. అంటే ఓకే, ఇది ఒకటి. అలాగే ఇప్పుడు సిఆర్పి మీరు అడ్వకేట్ కూడా, వాటిల్లో ఇప్పుడు అనేక సందర్భాల్లో ఏది పెడితే కేసు, ముందు అరెస్టు, శిక్ష, తర్వాత రాహుల్ గాంధీ తప్ప ఎవరికైతే తప్పట్లా వాటిని ఎదుర్కోక
జైలు పాలు డిస్క్వాలిఫై నడుస్తాం. కొత్త చట్టం చాలా కీలకమైన, బాగా లోతుగా అధ్యయనం చేసి న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి, అందరితో మాట్లాడాలి, ప్రతిపక్షాలతో. ఆ కన్సెన్సస్ వాతావరణం మీకు కనిపిస్తుందా? సార్ నేను ఇందాక అందుకనే ఉదాహరణ ఇచ్చిన, రైతు నల్ల చట్టాలు అనేటటువంటి ఒక ఉదాహరణ ఎందుకు చెప్పినా అనంటే, ప్రజాస్వామ్యము కొన్ని వందల మంది ప్రాణాలు తిన్న తర్వాత క్షమాపణలు చెప్పేటటువంటి దుస్థితికి రావద్దు. ముందే చేసేటప్పుడే, అంటే ఏదైనా చట్టాన్ని నిర్మించేటప్పుడే లోతైనటువంటి చర్చ, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు జరగాలనంటే దాంట్లో నిష్ణాతులైనటువంటి వారి అందరి యొక్క అభిప్రాయము. అంతేకాదు కొన్నిసార్లు ఏమవుతారంటే పైలట్ ప్రాజెక్టులు కూడా కొన్ని విషయాలలో డెవలప్మెంట్ దాంట్లో స్కీమ్లలో వేస్తాం, కానీ చట్టాలని మరీ ముఖ్యంగా న్యాయానికి సంబంధించినటువంటి చట్టాలను మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. మనకంటే గొప్ప చదువుకున్నటువంటి మేధావులే కదా రాజ్యాంగాన్ని రచించారు. ఆ రోజు దగ్గర దగ్గర మరి 3 సంవత్సరాల పాటు తర్వాత అన్ని దేశాలు చేసిర్రు, కమిటీలు వేసిర్రు, చైర్మన్లు అయ్యారు, దానికి ఒక పెద్ద ప్రక్రియ నడిచింది. ఇవన్నీ జరిగిన తర్వాతనే చేసినటువంటి దాన్ని మనం ఏదో మేధావుల లెక్క ఎవరితో చర్చలు లేకుండా కలబడ్డది కాబట్టి పేర్లు మార్చేసినాం. ఈ రోజు దాంట్లో కొన్ని వాళ్ళ పాయింట్స్ చెప్తున్నటువంటివి అట్లాంటివి ఏమంటే అమెండ్ చేసుకునేటటువంటి ఆస్కారం మనకు ఉంది, లేదని మనం అంటలే. ఏదైనా మంచి జరుగుతుంటే ఎవరైనా మనం స్వాగతిస్తాం, కాదనట్లే. మహిళల మీద దాడులు జరిగితే అది పెనాల్టీకి సంబంధించినటువంటిది కూడా హ్యూజ్ పెనాల్టీస్ వేస్తామనేటటువంటివి కొన్ని అంశాలన్నీ కూడా మనం స్వాగతిద్దాం, ఇవన్నీ కాదు. కానీ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఒకటి ఉన్నప్పుడు పార్లమెంట్ అనేటటువంటి దాంట్లో ప్రతిపక్షాలతో చర్చలు చేసుకుంటూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ని కూడా తీసుకుంటారు. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో వీటిని తీసుకొని దేశానికి ఏది మంచిది, ఈ రోజు మనకు చట్టంలో ఉంటున్నటువంటి లొసుగులు ఏంటిది, ఉత్తగానే బాగా సంపాదిస్తున్నాడు 20 కోట్లు ఒక స్టే తెచ్చుకోగానే 30 సంవత్సరాలు దాటివేస్తున్నటువంటి తీర్పుని నువ్వు కర్తెళ్ళి ఎవరైనా ఒప్పుకుంటావు. కానీ టైం ఫ్రేమ్ లోనే ఛార్జ్ షీట్లు వేసేసేయాలి అనేటటువంటి దాంట్లో విచారణల్ని పోలీసులు పారదర్శకంగా చేయకుండా కూడా అడ్డుపడేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కదా. ఇది నా అనుమానం ఒక వకీల్. ఇది ఒక వకీల్ లెక్క అంటాను. అందుకని ఐపీసీ గానీ సిఆర్పిసి గానీ ఎవిడెన్స్ యాక్ట్ గానీ పేరు మార్చి పాత సంస్కృత పదాలు పెట్టండి, మనకు అభ్యంతరం ఏం లేదు, మన భాష మనం పెట్టుకుందాం. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాడికి ఎక్కడ నష్టాలు జరగవు సార్. నేను మళ్ళీ చెప్తున్నది, కోట్ల రూపాయలు ఉంటున్నటువంటి వాడు చార్టర్డ్ ఫ్లైట్ వెళ్ళేటటువంటి వాడికి చట్టాలు ఏవి అడ్డం కావు, అన్ని చుట్టాలే. కానీ క్షేత్రస్థాయిలో ఒకవేళ తప్పు చేయకపోయినా కూడా ఈ చట్టం స్ట్రక్చర్ లోకి వచ్చినప్పుడు అన్యాయం అయిపోయినప్పుడు వాడి పరిస్థితి ఏమైతుంది, ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉండే అని మేము అంటున్నాం. సత్యమూర్తి గారు, ఇక్కడ ఒకటేమో ఎన్నికల సంఘానికి సంబంధించింది, అది విశ్వసనీయతకి సంబంధించిన అంశం. మీరు ఏం చెప్తారో చూడాలి మీ సమాధానం. ప్రజలకి మంచి చేయడమే కాదు, మంచి చేస్తున్నట్టు కనబడటం కూడా ఇంపార్టెంట్. ఎన్నికల సంఘం మీద విశ్వాసం అన్నది న్యూట్రల్గా ఉందన్నప్పుడు విశ్వాసం పెరుగుతుందా, మేమిద్దరం అవతల ఒకళ్ళు పెట్టి నిర్ణయం చేయొచ్చినప్పుడు విశ్వాసం పెరుగుతున్నది మీరే చెప్పండి. బట్ దానికన్నా అదొకటైతే, రెండోది ఈ ఐపీసీ సిఆర్పిసి చాలా 140 కోట్ల మంది ప్రజల జీవితాల మీద ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ పడే అంశాల మీద బాగా లోతుగా 10 రోజులు కాదు 10 రోజులు 15 రోజులు ఒక్కొక్క సెక్షన్ మీద లేదా లోతుగా చర్చ జరిగించుకొని ఉంటే అందరికీ మంచిగా ఉండేది కదా. ఆ వాతావరణం లేకుండా అయిపోయింది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం ఒక విషయం ఇప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ప్రజాస్వామ్యం గురించి, చట్టాల గురించి, న్యాయం జరగకపోవడం గురించి, కోర్టులో అయ్యేటువంటి డిలేల గురించి మన గౌరవ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అడ్వకేట్ కూడా కావచ్చు, ఏ కేట్ అయినా కావచ్చు, అడ్వకేట్ కాదని నేను అంటలేదు, కానీ మాట్లాడారు. కానీ వారు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశాన్ని 60 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత లేటు ఈ న్యాయ వ్యవస్థ ఇంత లోపభూయిష్టంగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు ప్రజలు కదా వచ్చినటువంటి చట్టాలు మనం తీసుకుని దాంట్లో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవడం తప్ప. ఇప్పుడు ఆయన చెప్పారు కొన్నింటిని స్వాగతిస్తామని, అలాగే కొన్నింటిని ఏ వ్యతిరేకిస్తారో చెప్పండి. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయం చేయాలండి. ఇప్పుడు మీకు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు, మొత్తం ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని అమెండ్ చేశారండి కాంగ్రెస్ పార్టీ వాడు? అదే రాజ్యాంగాన్ని వాళ్ళు అమెండ్ చేశారు, మీరు అమెండ్ చేస్తారు, చేయరని కాదు. కొంత చర్చ జరుగుంటే పెద్ద మేజర్ చేంజ్ కదా అన్న పాయింట్. ఏదో రెగ్యులర్ ఓ బిల్లో ఓ చట్టం కాదు కదా. ఇప్పుడు దానికి గతంలో జిఎస్టీ ఉంది సార్, కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టారు, చాలా నెగోషియేషన్ జరిగినాయి. మీరు వచ్చాక మీరు మాట్లాడారు, రాష్ట్రాలతో మాట్లాడారు, మొత్తానికి ఒక బిల్లు వచ్చింది. సమాచార హక్కు చట్టం చాలా నెగోషియేషన్ జరిగినాయి, పొలిటికల్ ఫండింగ్ బిల్లు చాలా నెగోషియేషన్ జరిగినాయి. అంటే ఏదైనా బాగా చర్చ జరిగితే అందరూ కలిసి చేశారన్న దానికి ప్రజల్లో కూడా ఒక గౌరవం ఉంటుందేమో, అలా లేకుండా పోతుందన్న సందేహం అంతే. అదే
చెప్తున్నా అదే నేను. ఇప్పుడు అలా కనుక చేస్తే, ఇప్పుడు ఇందిరాగాంధీ అలా చేసింది, కాంగ్రెస్ పార్టీ గెలిచామైంది మనం చూసాం. ఒకవేళ బీజేపీ కనుక అలా చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీ గతి ఎట్లా కావాలని కూడా కోరుకోవట్లేదు సార్. మీ గతి మీరే అధికారంలోకి రండి, కానీ ప్రజలకు వీటి మీద నమ్మకం రావాలని మీ గది ఎట్లా అవుతుందా అని కూడా విమర్శ కాదు. కాదండి, వెనకటికి సపోజ్ ప్రజల మీద బురద పడ్డది అనుకుందాం, నువ్వు బురదలో డొర్రుతావా? నేను చెప్తున్నా అదే, ఇంటికి పంపిస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో సామెత చెప్పినట్టుగా 100 గొడ్ల కింద రాబందు ఏదో మాట్లాడుతుంది, అట్లా మాట్లాడినట్టుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే. ఇవాళ అన్ని సార్లు అది రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి చెప్తున్నారు అంత గొప్పగా. ఇవన్నీ పొడి పదాలు ఎందుకన్నా? ప్రతాప్ సింహ గారిని ఎందుకు విచారణలోకి తెస్తలేరు? ఎందుకు పారదర్శకంగా మీరు స్పందిస్తలేరు? ఇది ఒకటి చెప్పండి. మైసూర్ ఎంపీ ఎవరైతే పాసులు ఇచ్చిండో లోపల రానికి ఆ దుర్మార్గులకి ఆయన ఎందుకు విచారిస్తలేరు? పారదర్శకంగా ఎందుకు ప్రజల ముందుకు వస్తలేరు? మీరు అదొకటి చెప్పండి. కళ్ళు మూసుకుంటే కాదు, అన్ని విచారణలు జరుగుతున్నాయి అక్కడ. స్టూడియోలో ఏం తెలుస్తుంది మీకు? విచారిస్తారు లేదా? గివే పడిపోవాలంట స్టూడియోలో ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే ఎట్లా? మీరు పెద్దలు సత్యమూర్తి గారు ఇక్కడ కాంగ్రెస్ కాసేపు పక్క పెడతాం. వాళ్ళు ఏం చేసి మీరు బాధ్యత కలిగిన ప్రభుత్వం 2 సార్లు ప్రజలు మీకు తిరుగులేని మ్యాండేట్ ఇచ్చారు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కాదు ఎవరో లక్ష్యాన్ని గారు అడుగుతున్నారు అనుకోండి, సమాధానం చెప్పాలి కదా. అది పాయింట్ నేను అనేది. కాంగ్రెస్ మాట్లాడేది మీరు విమర్శించండి, నాకు అభ్యంతరం లేదు. కూడా విచారిస్తారు. అలాగే ఈ చట్టాలు కూడా చెప్తున్నారు కదా, చట్టాల్లో లోపం ఇక్కడ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది మనకి ఇవాళ కొత్తగా కాదు. ఇప్పుడు ఏదైతే చట్టాల్లో లోపాలు ఉన్నాయో వాటిని సవరిస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడైతే ఒకవేళ సవరించడంలో ఏదైనా అంశం ప్రజా వ్యతిరేకమైనట్టుంటే దాన్ని హైలైట్ చేయండి, దానికి ఏమిటండి. అంతేగాని ఇప్పుడు వీళ్ళు 8 సార్లు ఇలా చేసి ఇదే ప్రజాస్వామ్యం లేదంటే ఎవరు నవ్వుతారండి జనం. నేనేం చెప్తున్నా మీకంటే, ఒకవేళ ఇది ప్రజా వ్యతిరేకం అయితే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. అది అన్నిటికీ ఒకటే పరీక్ష లక్ష్మణ్ సత్యమూర్తి గారు. ప్రజలు కాంగ్రెస్ వైఫల్యాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ బాగా ఫంక్షన్ చేయకపోయి ఉండొచ్చు, ఓట్లు రాకపోయి ఉండొచ్చు. ఓట్లు రాకపోతే ఇక మిగతా మీకు ఓట్లు వచ్చినాయి కాబట్టి అన్ని కరెక్ట్. అది ఎన్నికల సంఘం గురించి ఏం చెప్తారు? ఎన్నికల సంఘం నియామకం, ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంలో చీఫ్ జస్టిస్ ని ఎందుకు తప్పించాలి? ఎందుకు న్యాయశాఖ మంత్రిని పెట్టుకోవాలి? ఏమిటి సార్ దానికి అసలు ఇబ్బంది ఏమొచ్చింది మీకు చీఫ్ జస్టిస్ గారు ఉంటే? అది సమాధానం చెప్పాలి ప్రభుత్వం. వాళ్ళు ఎందుకు చేశారని నేను చెప్పలేదు. ఇప్పుడు కొన్ని వాటిల్లో కొన్ని ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు వాళ్ళకి. అట్లాగా సార్, మీరు ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి మీరు అధికార ప్రతినిధి, మీరు వాళ్ళు చెప్పాలంటే నాకు మోడీ గారు చెప్పరు కదా, మాకు చర్చలో మీరే కదా చెప్పాలి. ఆ కొలీజియంలో సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు తప్పించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే నేనేం చెప్పగలను? ఇప్పుడు ప్రభుత్వం చేసిన దాన్ని ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటుంది పార్లమెంట్ లో. ఇప్పుడు ఆ చర్చ అదే కదా, పార్లమెంట్ లో సమాధానం లేదనే కదా గొంతు చించుకోవటం జనం. దీన్ని బట్టి వాళ్ళ అధికార ప్రతినిధులకు కూడా సమాచారం లేదు. కాదు సత్యమూర్తి గారు, అంటే నిజంగా మామూలుగా మీరు చాలా అనుభవజ్ఞులు, చూశారు చాలా. చీఫ్ జస్టిస్ గారు పెద్దగా ప్రధాని గారి మాట కాదనే సందర్భాలు కూడా అంత ఎక్కువ ఉంటాయని కూడా మనం ఆశించక్కర్లా. అత్యాశ అవుతుంది వాళ్ళ రోజుల్లో. ఇప్పుడు నేను ప్రధానమంత్రి మొత్తం సీనియారిటీని కాదని సుప్రీంకోర్టు జడ్జిల్ని మార్చిన సంగతి చూశాను నేను 1975 లో. మీకు అర్థమైందా? ఒక కన్వెన్షన్ కాకుండా ఇందిరాగాంధీ తన సొంత వ్యక్తులు తెచ్చి ముగ్గురు ఎప్పుడు లేని హిస్టరీలో ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిలు రాజీనామా చేశారు, కేఎస్ సెక్రటరీతో సహా. గుర్తుండకపోతుంది. అదే అందుకనే ఇప్పుడు దాకా మీరు 40 ఏళ్ళు దాటిపోయినా 50 ఏళ్ళు దాటిపోయిన ఇందిరాగాంధీ విమర్శిస్తున్నాం అంటే ఆమె అక్కడ కొన్ని ఎమర్జెన్సీను ఇలాంటి చేయబట్టే కదా 50 ఏళ్ల తర్వాత కూడా మీరు విమర్శించే అవకాశం కల్పించారు. ఉంది కదా సార్, 10 ఏళ్ల నుంచి ఎమర్జెన్సీ ఉంది కదా, ప్రజాస్వామ్యమే లేదు కదా. కనిపించేటటువంటిది ఉండే రోజు మొత్తం కనిపించకుండా చేస్తున్నారు కదా. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారు సత్యమూర్తి గారు. 100 ఏళ్ళ తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. ఓకే, మీ హయాంలోనే కదా మొత్తం సుప్రీంకోర్టు జడ్జిలందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి. రైట్, లక్ష్మణ్ గారు, సత్యమూర్తి గారు దీని మీద నేనేం చెప్పగలను అన్నారు. ఏంటి మరి పార్టీ దగ్గర సమాధానం లేదా, ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా, ఎలా అర్థం చేసుకోవాలి ఎన్నికల సంఘంలో నియామకాల్లో మార్పులు చేర్పులు? లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేయండి సార్. చెప్పండి మాట్లాడండి. ఇవాళ ఎన్నికల సంఘం మీద దృష్టి సారించారు కానీ ఎన్నికల సంస్కరణ మీద
ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టతను ప్రక్షాళన చేయడం మీద ఉమ్, మోడీ గారి ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించలేదు. ఓకే. ఉమ్, ఉదాహరణకి దామాషా ఎన్నికల విధానం పైన చర్చ జరుగుతున్నది. అవును. ఇటీవలే 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. ఉమ్, ఒక తెలంగాణనే ఉదాహరణగా తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీకి 14% ఓట్లు వచ్చినాయి దగ్గర దగ్గర, అవును. కానీ సీట్లు వచ్చింది 8, అవును. 117కు. అంటే ఎంఐఎంకి 3.5% వస్తే 7 సీట్లు 8 సీట్లు వచ్చినాయి. yes. అంటే ఓట్ల శాతానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు చట్టసభల్లో తమాషా విధానంలో ఎంపికైతే ప్రజాస్వామ్యం మెరుగైతుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీని దాని యొక్క దుష్పరిపాలన ఇంకెంతకాలం మనం తిట్టుకుంటా కూర్చుంటాం? 10 ఏళ్ల నుంచి మోడీ గారు కదా, బీజేపీ నేతృత్వంలో ఉండే ఎన్డీఏ కదా అధికారంలో ఉన్నది. వాళ్ళకి ఈరోజు 50-55 సీట్లు కూడా లేకుండా ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చారు కదా 1-2 సార్లు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గత పరిపాలన గురించి చెప్పుకుంటూ ఎంతకాలం ఇలాంటి పెత్తందారి నియంత్రిత పోకడలతో చట్టసభలను నిర్వీర్యం చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఉన్న ప్రజాస్వామ్యాన్ని మరింత నాసిరకంగా తయారు చేసి ఇవాళ మొత్తం సమాజాన్నే గాడి తప్పించి నడిపించేటువంటి పరిస్థితికి ఎందుకు మోడీ గారు వచ్చారు? దానిపైన కదా చర్చించాల్సింది. ఇప్పుడు ఓకే, నిజంగా ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలంటే పార్లమెంట్ లో ఎందుకు చర్చించరు? ఓకే. ఆ పాసులు ఇచ్చినటువంటి ఎంపీని ఎందుకు సస్పెండ్ చేయరు? 146 మందిని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక్క ఎంపీని, పాలక పార్టీ ఎంపీ అసలు కారకులు ఆయనే కదా పాసులు ఇచ్చింది, మరి ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు? కానీ ఇంకొకటి కూడా చెప్పండి సార్, ఒక కీలకమైన పాయింట్ ఎన్నికల సంఘటన సార్, అది మీరు అది ఎలాగ అడుగుతాం, బీజేపీ ఎంపీని కనీసం ఎందుకు విచారించలేదన్నది. ఆఖరిగా ఈ మీరు ఎన్నికల సంస్కరణలు, దామాషా పత్తి ఇవి పక్కకు పెట్టి బీజేపీ గత 10 ఏళ్ల నుంచి చెప్తున్నది జమిలీ ఎన్నికలని. బహుశా ఎన్నికల సంఘం నియామకంలో ఈ మార్పులు ఏదన్నా ఈ జమిలీ ఎన్నికలకి వెళ్ళే ఆలోచనగా ఉందా, లేకపోతే ఇంకా కొన్ని రకరకాల విమర్శలు వినపడుతున్నాయి, అధ్యక్ష తరాపాలకి వెళ్తారు, ఇలాంటి వాటికి ఏమన్నా ఈజీగా అమలు చేసుకోవడానికి ఒక ప్రయత్నం అనుకోవాలి, ఎలా చూడాలి? జమిలీ ఎన్నికలకి ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘం కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే అది పార్లమెంటులోనే ఇదో ఇప్పుడు చట్టాలు చేసినట్టు అక్కడ కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. ఓకే. రాష్ట్ర శాసనసభలో అనేకం ఇటీవల ఎన్నికైనటువంటివి ఉన్నాయి, గడువు ముగినటువంటివి ఉన్నాయి, కొన్ని లోక్సభ ఎన్నికలతో పాటు జరిగేటివి ఉన్నాయి, అనేక చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఎన్నికల సంఘంలో పొందిక మార్చేస్తే, లేకపోతే వాళ్ళు నియమించేటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చినంత మాత్రాన జమిలీ ఎన్నికలు తీసుకురాలేదు కదా, దేశం మీద రుద్దలేరు కదా. కానీ వ్యవస్థను తమ గుప్పెట్లోకి తీసుకోవాలి అనేటువంటిది అది దురాలోచన నాకు కనిపిస్తున్నది. రైట్. ఆఖరిగా సత్యమూర్తి గారు, ఇప్పుడు 3-4 నెలల ఎన్నికలు ఉన్నాయి. సరే, మీకు ఓట్లు వస్తుండొచ్చు, రాష్ట్రాలు తిరిగి మీకు అధికారం దక్కుతుండొచ్చు, అడపదడప ప్రతిపక్షాలు కొన్ని రాష్ట్రాలు గెలుస్తుండొచ్చు, కానీ అంతిమంగా గెలవాల్సింది ప్రజాస్వామ్యం ఉన్న దానిలో ఈ దామాషా పద్ధతి ఇప్పుడు లక్ష్మణ్ మొన్న తెలంగాణలో మీరు చూశారు, నిజంగానే మీకు 14% ఓట్లు వస్తే మీకు ఒక 16-17 సీట్లు రావాలి. సత్యమూర్తి గారు కట్ అయ్యారు. రామ్మోహన్ గారు, ఆఖరిగా చెప్పండి ఫైనల్గా, అంటే ఈ రాబోయే 3-4 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ ప్రయత్నాలు, ఎఫర్ట్స్ కూడా అవుతా ఉన్నాయి. ఏంటి ఇవి దేనికి ఇండికేషన్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? సరే, ఏమన్నా లాస్ట్ టైం కూడా అసలు ఏమన్నా అంటే నరేంద్ర మోడీ గారు పరిచయం అంటే 2014 దానికంటే బిఫోర్ ఎవరికన్నా తెలుసా? దేశంలో తెలుసుకోవచ్చు, కానీ అప్పుడు ఇంప్రూవ్ అవుతున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ తోటి ఆ రోజు సోషల్ మీడియాలలో మాత్రం అతి తొందరగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పటికీ, మేము ఎన్నో చేసినప్పటికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నమాటనే మాకు పని చేయడం మాత్రమే అవుతుంది, చేసింది చెప్పుకోవడం చేత కాదనేటటువంటి మాట. కానీ ఈరోజు చేయకపోయినా చేస్తున్నట్టు చెప్పుకునేటటువంటి సిస్టమ్ కి బీజేపీ తీసుకొని వచ్చింది.
సో ఈ రోజు ఉంటున్నటువంటి ఏవైతే అడ్డుకట్టలకు ఉంటున్నటువంటి వ్యవస్థలని చూడండి, ఎన్నికల కమిషన్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే వస్తే ఇటు కింద ఏం జరిగినా రేపు పొద్దున లోతుపాట్లు ఏం జరిగినా కూడా నేను అన్న ఇందాక తోలు బొమ్మ లెక్క మనం ఈ రోజు వ్యవస్థను తయారు చేసుకుంటే ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళకి ఎటు విలువ లేదు. దానికి ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో నుంచి బయటకు వచ్చినట్టు 146 మంది దానికి సాక్ష్యం. అయితే రేపు వీళ్ళు తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలు, తర్వాత ఇటు అడ్వాన్స్ డెవలప్మెంట్ లో వస్తున్నటువంటి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్, తర్వాత మనిషి ఇంట్రెస్ట్ సోషల్ మీడియాలో అందరూ ఉంటున్నారు, ఎస్పెషల్లీ అర్బన్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఊర్లలో ఉంటున్నటువంటి వాళ్ళకేమో మీడియా మ్యానిపులేషన్స్. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఇష్యూస్ పార్లమెంట్ లో జరుగుతుంటే అటు టెలికమ్యూనికేషన్ కి సంబంధించినటువంటిదైనా, లేకపోతే సిఈసికి సంబంధించినటువంటిదైనా, లేకపోతే ఈ 3 చట్టాలకి క్రిమినల్ చట్టాలకు సంబంధించినటువంటివైనా ఎక్కడన్నా పతాక శీర్షికలలో ప్రజల్లో ఒక డిబేటబుల్ ఆస్పెక్ట్స్ లెక్క ఈ రోజు పత్రికలు చూపిస్తున్నాయా, లేకపోతే మీడియా హౌసెస్ చూపిస్తున్నాయా? అందరూ భయపడవచ్చు కానీ చాలా కొంత ఇంపాక్ట్ ఉందని చిన్న శాతం. సో ఇట్లా వైడ్ స్ప్రెడ్ గా వీళ్ళు చేసేటటువంటి బుల్డోజింగ్ ఏదైతే ఉందో రేపు పొద్దున కూడా అథారిటేటివ్ అని నేను ఇందాక అందుకనన్నా, అథారిటేటివ్ గా బుల్డోజ్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి ఒక చర్యలో లేకపోతే అట్లాంటి ప్రణాళికలో భాగంగా చేస్తున్నటువంటి ఎత్తుగడలే తప్ప అంతకుమించి వేరేవేవి కావు. కానీ ఇది భవిష్యత్తు భారతదేశ రాజకీయాలకి లేకపోతే భారతదేశం యొక్క భవిష్యత్తుకి ఏ రకంగా కూడా మంచి సంకేతాలు మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు అంటే భయం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ గెలుస్తున్నారు, 2 సార్లు గెలిచారు, మీరు పెద్ద పోటీ కాదని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అసలు ఎవరు మోడీకి వర్సెస్ ఎవరన్నా చర్చ నడుస్తూ ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి అనుకుంటున్నా కూడా ఆ లోపల ఏదైనా భయం ఉందని మీ ఉద్దేశం? సార్ మీరే అంటున్నారు ప్రచారం అని, కానీ ఇంట్లో ఉంటున్నటువంటి క్షేత్రస్థాయి పేదోళ్ళకి తెలుసు పాల రేట్లు ఎంత పెరిగినాయి, పప్పుల రేట్లు ఎంత పెరిగినాయి, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగినాయి. బతుకు తెరువు కోసం ముందుకు పోదామంటేనేమో రానికనేమో కొలువులు లేవు, పెట్టనికనేమో ఖర్చులు ఆగేటివి లేవు. అట్లాంటి పరిస్థితుల సామాన్య జనం అనేటటువంటి నిర్ణయాలు మార్పు కోసం ఆలోచిస్తారు అనేటటువంటి వాస్తవం వాళ్ళకి తెలుసు. కానీ దాన్ని కూడా బుల్డోస్ చేయాలనంటే వ్యవస్థలను మొత్తం పారదర్శకంగా ఉంటున్నప్పుడు ప్రజల యొక్క నిర్ణయం అనేటటువంటిది తేటతెల్లం నిర్ణయాలు కనిపిస్తుంది. సో దాన్ని బుల్డోస్ చేయాలంటే ఏం చేయాలి అంటే వ్యవస్థల్ని మొత్తం కూల్చుకుంటూ రావాలి. మీరు ఒక చక్కటి మాట అన్నారు ఇందాక, అప్రకటిత ఎమర్జెన్సీ. ఆ రోజేమో ప్రకటిత ఎమర్జెన్సీ ఉండే ఎవరేం చేయాలి చేయొద్దని, కానీ ఈ రోజు అందరు చేస్తున్నట్టే ఉన్నప్పుడు ఎవడేం చేయలేనటువంటి పరిస్థితి. ఓకే రైట్. ఆఖరిగా లక్ష్మణ్ గారు, నిజంగా అంటే ఇప్పుడు ఈ ఎన్నికల సంఘం ఈ మార్పులు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకోవాల్సిన ఆ పరిస్థితి ఇవాళ బీజేపీ ఉన్నదానికి ఉందా? అంటే లోపల ఏమన్నా మళ్ళీ 3వసారి అధికారంలోకి రాలేమన్న భయం ఏమన్నా ఉందనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? భయం మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీని వెంటాడుతున్నది. దక్షిణాదికి అసలు ఎంట్రన్సే లేనటువంటి పరిస్థితి. కర్ణాటక ఫలితాలు గాని తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత ఉత్తరాదిలో అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటుగా అది మారింది కాబట్టి వాళ్ళు లబ్ధి పొందారు. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా వాళ్ళ బలహీనత వాళ్ళకి తెలుసు అధికారంలోకి వచ్చిన. యూపీలో ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో అధికారం కోల్పోయారు, పంజాబ్ లో లేరు, ఢిల్లీలో లేరు, నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయాడు, అకాలీదళ్ బయటికి వెళ్ళిపోయింది, శివసేనలో స్ప్లిట్ వచ్చింది, రకరకాల చేంజెస్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలను ఫేస్ చేయడం అనేటువంటిది ఒక ఛాలెంజ్ గా వాళ్ళ ముందు వచ్చింది. అందుకనే వ్యవస్థలను తమ చేతుల్లో పెట్టుకుంటాయి. గతంలో మనం చూసాం వెస్ట్ బెంగాల్లో 7-8 దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 10 దఫాలని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే. అదే మరి ఎన్నికల సంఘం వాళ్ళ గుప్పెట్లో ఉంటే ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి ఒక పక్కన పెడదాం, మిగిలినటువంటి ఇద్దరు భవిష్యత్తులో వాళ్ళే కొనసాగుతారు కదా. మరి ఎన్నికల ఈ వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కన్సర్న్లోనే నడిచే పరిస్థితి వస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు. రైట్ సార్, మొత్తంగా ఇది ఇవాళ బిగ్ డిబేట్. పార్లమెంట్ లో నిర్మాణాత్మకమైన చర్చలు అయితే జరగలేదు. కారణాలు ఏమైనా ప్రతిపక్షం సహకరించకపోవటం, అధికార పక్షం బుల్డోజ్ చేయటం అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.